మీ గుండెకు అత్యుత్తమ సంరక్షణ అతి పెద్ద కార్డియాలజీ బృందం 4 ఫుల్ టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన హరితమైన వాతావరణాన్ని అందించాలంటే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకోవాలని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రమైన ముండ్లమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతోందని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అమ్మ పేరుతో మొక్క పిలుపును స్ఫూర్తిగా తీసుకునే ప్రతి ఒక్కరూ తమ పిల్లలు తల్లుల పేరుతో లేదా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని కోరారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలు మానవాళికి హెచ్చరికలని, వీటిని ఎదుర్కోవడానికి ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపివేసి నీటి సంరక్షణకు మరియు చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులు పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడడమే కాకుండా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఇటీవల పోలవరం గ్రామంలో జరిగిన రైతు కుటుంబం సజీవ దహన ఘటన గుర్తు చేశారు. విద్యార్థులు పర్యావరణ పరీక్షల్లో ముందుండి ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిస్తూ నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ నా బాధ్యత అని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగమణి, సుబ్బారావు, డ్వామా పీడి గంగవరపు జోసఫ్, డిఈఓ, ఎంపీడీఓ, ఏపీఓ, ఏఎంసీ వైస్ చైర్మన్ మస్తాన్ రావు, కూటమి శ్రేణులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనందరికీ తెలిసిందే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన నియోజకవర్గానికి, మన మండలానికి విచ్చేసిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు. అట్లాగే పీడీ గారికి, ఏపీడీ గారికి, ఇతర ఆఫీసర్స్కి, ముఖ్యంగా మా ప్రజలకి, ఇక్కడ ఉన్న స్కూల్ స్టూడెంట్స్కి, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. పరిసరాల్ని మనం పరిరక్షించుకోవాలి అనే ఆలోచనతో మన ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి కార్యక్రమం, చేపట్టిన మంచి కార్యక్రమం.
జోసఫ్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అందరికీ. నేను మళ్ళీ అదే చెప్పదలుచుకోవట్లే. నేను ఒకే ఒక మాట చెప్తాను. మనమందరం ఎలా అయితే మనమందరం కష్టపడేది ఎప్పుడైనా మన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళకు మంచి జీవితం ఇవ్వాలి. అట్లాగే భవిష్యత్తు లాగే మనం కూడా మనం పీల్చే గాలి, తాగే నీరు, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే వాళ్ళకు ఒక ఆరోగ్యమైన భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అట్లా అంతేకాకుండా మన పరిసరాలు శుభ్రంగా ఉంటే వాతావరణం అది ముందు మనకి ఆ కాలుష్యం ఎక్కడంటే అక్కడ మనం చెత్త పడేస్తుంటాం. ఇంటి దగ్గర కానీ, ఇంట్లో కానీ, ఇంటి చుట్టూ పరిసరాలు, వీధిలో, గ్రామాల్లో కానీ మనం నీట్గా ఉంచుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, కొద్దిగా నీటి పొదుపు చూసుకోవాలి. అండ్ ఈ మధ్య ఒకటి ఇన్సిడెంట్ జరిగింది మనకి పొలం దగ్గర వ్యర్థ పదార్థాలు కాల్చడం వల్ల మనకి ఏంటంటే అది కాలుష్యం ఒకటి ప్లస్ మన ప్రాణాలకు కూడా హానికరం. ఒకళ్ళని మన పార్టీ వాళ్ళని, మన ప్రజలు మన ముఖ్యమైన వాళ్ళని కోల్పోయాము. అలా జరగకూడదు. మనం సరౌండింగ్స్ మీద మనం అవగాహనతో ఉండాలి. ప్లస్ ఈ రోజు ఈ చేపట్టిన కార్యక్రమం ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం, కలెక్టర్ గారు ఎంతో చక్కగా వచ్చి స్టార్ట్ చేశారు. ఇది ఒక ఇనిషియేటివ్. ఆ మొక్కలు పెంచడం మనమందరం బాధ్యతగా చేయాలి. అండ్ ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా మొక్కలు నాటడం, ఈ ఎన్విరాన్మెంట్ మీద తెలుసుకొని ఇంకా అందరికీ చెప్పాలి. పెద్దలు కూడా ఇంట్లో పిల్లలకి చెప్తూ ఉండాలి. పిల్లలు కూడా మీరు ఒక హ్యాబిట్ చేసుకోవాలమ్మా, ట్రీస్ గురించి, వాటరింగ్ గురించి, మెయింటెనెన్స్ గురించి. ఇక్కడ నాటేసాం వెళ్ళిపోయాం, స్కూల్ వాళ్ళు చూసుకుంటారు, ప్రిన్సిపల్స్, టీచర్స్ బాధ్యత కాదు. మన ఎన్విరాన్మెంట్ మన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఉండాలి. మన జీవనానికి ఆధారమైన భూమిని, ప్రకృతిని మరియు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. చెట్లను సంరక్షిస్తాను. నా వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీటిని వృధా చేయను. భూగర్భ జలాలను పరిరక్షించడానికి నీటిని పొదుపుగా వాడుకుంటాను. ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు నెట్ జీరో కాన్సెప్ట్ అనే విధంగా స్కూల్స్లో ఒక చిన్న ఏరియా 20 సెంట్స్ అయినా దగ్గర ఇవాళ వచ్చిన ప్రోగ్రామ్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒకే ఏరియాలో 1600 మొక్కలు నాటడం ఏంటంటే పర్యావరణం మనం పరిరక్షించుకోవాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మొక్కలు నాటమే కాదు, అది పెంచి బాధ్యతగా ఎట్లాంటి మనం పీల్చే గాలి, తాగే నీరు, మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి. మనం ఒక నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇవ్వాలి. అట్లాగే మనం కొంత పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకోవాలనే విధంగా ఇవాళ తీసుకున్న కాన్సెప్ట్ చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన ఆఫీసర్స్కి, ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంతో చక్కగా ఫాస్ట్గా నడిపిస్తున్న కలెక్టర్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నెట్ జీరో హెల్తీ క్యాంపస్ అనే కార్యక్రమం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ప్రకాశం జిల్లాలో మన ఈ మోడల్ స్కూల్లో ఇక్కడ ముండమూరు మండలంలో మోడల్ స్కూల్లో ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. సో టోటల్గా ఏంటంటే క్యాంపస్ అంతా కూడా ఒక హెల్దీ క్యాంపస్లో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. సో అందులోని భాగంగానే ఈరోజు ప్లాంటేషన్ ఇనిషియేట్ చేశాము. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఆల్సో కంపోస్ట్ పిట్ ఇవన్నీ కూడా గ్లూకోజ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అల్టిమేట్గా ఏంటంటే నెట్ జీరో అంటే కనుక మనం ఎమిట్ చేసే ఏదైనా సరే అది మళ్ళీ యూస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. పిల్లలకు అవగాహన ఉంటుంది, ఫ్యూచర్ వాళ్ళదే కాబట్టి వాళ్ళకి మంచి వాతావరణాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలో కూడా ఇది ప్రారంభించాము. ఇంకా సుమారు ఒక 20 క్యాంపస్లో ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా మిగతా క్యాంపస్ కూడా దీన్ని విస్తరించడం జరుగుతుంది. సో అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేసినందుకు, మరి ముఖ్యంగా మన దర్శి ఇన్ఛార్జ్ గుడ్డిపాటి లక్ష్మి గారు కూడా వారి సిబ్బంది అంతా కూడా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదే ప్రతి స్కూల్ వాతావరణంలో ఇదంతా కూడా సమర్థంగా పెంచాలని, పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో
మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.